వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. బ్రదర్, ఇక్కడ గతంలో పనిచేసినటువంటి విడదల రజని చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏం చేయలేదని చెప్పాలి. ఏం చేయలేదని చెప్పాలంటే ఆమె ఏం చేసింది అనేది రెండు విషయాలు నేను చెప్తా. చిలకలూరుపేటలో బీసీ మహిళకి న్యాయం చేయండి, బీసీలందరికీ న్యాయం చేస్తానని చెప్పి బీసీల్లో కొంతమంది 1% ఉన్నటువంటి ముస్లిమ్స్ మాత్రమే ఆమె పక్కన తిప్పుకొని మిగతా వాళ్ళు ఎవరిని కూడా మాట్లాడించే హక్కు కూడా వాళ్ళు కోల్పోయారు. ఏదైనా కానీ ఆమె సంపద పెంచుకోవడం కోసం చిలకలూరిపేటని ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేసేసింది. అది ఏం మిగలలేదు. పేటలో ఉన్నంత వాడికి ఈ వర్గం దోపిడీకి గురవలేదు, ఈ వర్గం బాగుపడింది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అటుపక్క చూసే ఎస్సీలకి దోపిడీ, పైనుంచే డైరెక్ట్ జగన్ నుంచే దోపిడీ. అది ఇక్కడ ఉన్న వర్గాలకి ఇక్కడ లోకల్ దోపిడీ వచ్చేసి రజనమ్మ అంతమించి చేసుకుంటూ వచ్చి ఎవరు దోపిడీ ఏ స్థాయిలో దోపిడీ ఆ స్థాయిలో జరిగిపోయింది. ఆఖరికి పశుమర్తి చిలకలూరుపేట టౌన్లో కలిపిన తర్వాత కూడా ఆ ఊరికి నీళ్ళు లేకపోయింది. పైపు లైను దానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో పైపు లైన్ దాకా వచ్చి కూడా పశుమర్తికి నీళ్ళు ఇవ్వలేకపోయారు. చిలకలూరుపేటలో ఎత్తిపోతల పథకాలని అప్పట్లో సోమేపల్లి సాంబయ్య గారు పెట్టారు. ఏం వచ్చిన తర్వాత ఆ పథకాలు పట్టించుకోవడం మానేసి తుప్పు పడిపోయి పప్పు చెక్క వేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎత్తిపోతల పథకం ఇనుప సామాను ఊడెంలా తయారైంది. సో మెయింటెనెన్స్ ఏం లేదండి. చిలకలూరుపేటలో కొత్తగా తేవాల్సిందంటే ఏం లేదు, అన్నీ ఉన్నాయి జాగ్రత్తగా వాడుకుంటే ఏ సమస్య రాదు. కొత్తగా చెప్పేది ఏంటంటే కరోనా టైంలో వీళ్ళు ఏం చేశారని గొడవ చేస్తున్నారు. కరోనా టైంలో అధికారంలో ఉంది ఎవరండి? అధికారంలో నువ్వు ఉండి చందాలు వసూలు చేస్తా బీఆర్ ఫౌండేషన్ డబ్బులు తెచ్చుకొని జనాలకు పంచి కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళు కౌన్సిలర్ వాళ్ళ వార్డులో వాళ్ళే పంచాలి, జెడ్పీటీసీగా పోటీ చేస్తే జెడ్పీటీసీయే పంచాలి, సర్పంచ్గా పోటీ చేస్తే సర్పంచే ముందుండి అవన్నీ పంచుకుంటూ రావాలి. అది కూడా కొంతమందికి 2 స్టేర్లు బిల్డింగ్ 3 స్టేర్లు బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఆ కూరగాయలు బియ్యం అవి కూడా ఇచ్చే పరిస్థితి కాదు. నరేంద్ర మోడీ ఇది నేషనల్ డిజాస్టర్ కదా, ఇది పెద్ద డిజాస్టర్ కాబట్టి దీనికి నరేంద్ర మోడీ ఇచ్చే సాయాన్ని కూడా చెప్పడం మానేసి పూర్తిగా ఇది వీళ్ళే ఇస్తున్నారు, మేము తెచ్చిన బియ్యమే, మేము తెచ్చిన పంచదారే అని వీళ్ళు చెప్పుకోవడమే సరిపోయింది. పైనుంచి వచ్చిన సహాయాన్ని జనాలు చెప్పడం మానేశారు. చిలకలూరుపేటలో పెద్ద మోసాలకు గురైంది చిలకలూరుపేట ప్రజలు. వాళ్ళకి తెలిసేటట్టు మనమే జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ జగనన్న కాలనీలు అంటారు కదండి, అది పెద్ద హైటెక్ మోసం అండి. హైటెక్ మోసం అంటే పైనుంచి ప్రతి ఒక్క ఇంటికి నరేంద్ర మోడీ 1,50,000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే వీళ్ళు కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. 20,000 రూపాయలు ఇచ్చి కూడా మొత్తం మేమే ఇచ్చామని పెట్టుకుంటున్నారు. ఈ ప్రతి ఇంటికి వెళ్తే బయట ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఒక బోర్డు కనబడుద్ది. ఆ ఆవాస్ యోజన బోర్డు ఎందుకు పెట్టారు? మోడీ డబ్బులు ఇచ్చాడు కాబట్టి వీళ్ళు పెట్టారు, లేకపోతే వీళ్ళు పెట్టే పరిస్థితి కూడా కాదు. వీళ్ళు ఇచ్చిన పట్టాలు తీసుకొని బయటికి వెళ్ళి బ్యాంకు లోన్ అడిగితే బ్యాంకు లోన్ ఇవ్వట్లేదు, బ్యాంకులో లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు ఇచ్చిన పట్టాలు దేనికి పనికిరావని ఏ బ్యాంకు లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి అన్ని పైనుంచి కింద దాకా అన్ని రకాలుగా ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాల్సిన మోసాలన్నీ చేసుకుంటూ వచ్చి పేటని పూర్తిగా నాశనం చేసి పెట్టేశారు. కేవలం ఆమె ఫోటో పెట్టుకొని నువ్వు ఓట్లు అడిగితే ఖచ్చితంగా మనోహర్ నాయుడు ఓడిపోతాడు చిలకలూరుపేటలో. ఆ ఒక్క ఫోటో చాలు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, వైసీపీ కోసం 11 సంవత్సరాలు పనిచేశారని చెప్పుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎందుకు చేశావరా దేవుడా మరి ఏడ్చే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ఈరోజు బాధపడుతూ సైలెంట్గా ఉంటూ ఎండకు తిరగలేక మా వల్ల కాదని సైడ్ అయిపోయారు. కేవలం ఆ ఒక్క ఘనత రజనమ్మదే. విడదల రజని అవినీతి రహిత పరిపాలన చేసిందా, అవినీతి పాలన చేసిందంటే ఏం చెప్తారు? కొత్త రకం అండి, ఈ రెండు కాదు. అవినీతికి అంతకు మించి ఏదైనా పదం ఉంటే ఆ పదం ఆమెకే ఇవ్వాలండి. కొత్త రకమైన దోపిడీ అనేది ఇలా కూడా చేయొచ్చా అనే లోపు అంతకు మించి చేసి చూపిస్తారు. చెప్పండి, ఏం చేసింది? చిలకలూరుపేట దోపిడీ అంటే ఇది చేయలేదు అనుకోవడానికి లేదు. మట్టి గ్రావెల్ అయిపోయింది, గ్రానైట్ అయిపోయింది. చిలకలూరుపేటలో డైరెక్ట్ ప్రజలకి ఇంటికి నీళ్ళు ఇస్తే వీళ్ళు బాగుపడతారని ఇంటికి నీళ్ళ సప్లై ఆపేసి మున్సిపాలిటీ ట్యాంకర్లు పెట్టి ఇంటికి నీళ్ళు సప్లై. డైరెక్ట్ పైప్ లైన్ ఉంది, నీళ్ళు ఇవ్వచ్చు, కానీ నీళ్ళు ఇవ్వరు. మున్సిపాలిటీలో ట్యాంకర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలి. రేషన్ మాఫియా, అసలు రేషన్ మాఫియాలో రేషన్ మాత్రమే ఇస్తారు, ఏది రైస్ మాత్రమే, పంచదార ఉండదు, కందిపప్పు ఉండదు, నూనె ఉండదు, ఇంకేమీ ఉండదు. ఇది ఒక 10 మందికి ఇస్తే ఈ మీద వాళ్ళందరికీ లేదు అయిపోయిందనే చెబుతారు. ఈ దోపిడీ చేయలేదు అనుకోవడానికి లేదు.
ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకంలో ఎంతో కొంత దోపిడీ ఖచ్చితంగా చిల్లరపేటలో ఉంది. ఈ దోపిడీ లేదు, అరే రే ఈ మంచి జరిగింది అనుకోవడానికి లేదు. కేవలం జగనన్న దగ్గర నుంచి వచ్చిన పెద్ద మోసం ఎస్సీలకి. ఎస్సీలు బాగుపడడానికి ఎస్సీ సప్లాన్ నిధులు ఉన్నాయి. ఆ ఎస్సీ సప్లాన్ నిధులు మా వార్డులు కానీ మా ఏరియాలు కానీ బాగు చేసుకోవడానికి ఇవ్వలేదు. ఎస్సీల్లో చదువుకుందామని ముందు స్కూల్కి వెళ్దామంటే ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇంట్లో ఒకరికే అమ్మఒడి ఇస్తున్నాడు, ఒకరికే ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి విద్యా దీవెన కూడా ఒకరికే ఇస్తున్నారు. రెండో వాడి పరిస్థితి ఏంటండి, వాడు ఖాళీ కూర్చోవాల్సిందేగా. సో కాలనీలు బాగు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వడు, చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడు. ఇక చదువుకొని ఎట్టాకొట్ట ముందుకు వెళ్ళాడే అనుకుందాం ఒకటి, వాళ్ళకి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదు కదా, స్వయం ఉపాధి కింద ఎస్సీ కార్పొరేషన్లో 2 ముక్కలు చేశాడు, మాలా మాదిగా 2 డివైడ్ చేశాడు కదా. 2 కార్పొరేషన్లో డబ్బులు వచ్చేస్తాయి, ఫుల్గా ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు అనుకుంటే అందులో వచ్చేసి ₹1 కూడా నిధులు లేవు. సో చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడు, కాలనీలు బాగు చేయడానికి డబ్బులు ఇవ్వడు, వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఇవ్వడు. ఇదంతా కాదు, నేను ఫారం పోయి సెటిల్ అవుదాం అంటే విదేశీ విద్యను కూడా తీసేశాడు. విదేశీ విద్యను కూడా తీసేసి లాస్ట్ 6 నెలల ముందు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకొని విదేశీ విద్యను తెచ్చాడు. ఇక్కడ గతంలో రజనీ ఇక్కడ పనిచేసినప్పుడు కూడా అంటే ఆమె కన్ను పడితే ఆ స్థలం ఆమెకి ఇవ్వాల్సిందే, అదిగాక వాళ్ళకి మాకు కావాల్సినటువంటి అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్ కానీ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. అదేవిధంగా బారుల్లో కూడా ఆమెకి వాటాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం, ఏం చెప్తారు? చిలకలూరుపేటలో అధికారంలో ఉన్నారు కదండి, ఇవన్నీ నమ్మాలండి. అధికారం ఉంటే ఇది చెయ్యొచ్చా అనేలోపు అది చేసి చూపిస్తారు. ఇక్కడ చిలకలూరుపేటలో ఉన్న బార్లన్నింటిలో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు వీళ్ళు తప్ప మెయింటెనెన్స్ కౌంటర్లో ఉండడం కానీ మెయింటెనెన్స్లో ఉండడం కానీ వేరే వాళ్ళు ఎవరు కనపడరు. అప్పుడు వాటాలు ఉన్నట్టే కదండి. వైసీపీ నాయకులు తప్ప వేరే వాడు ఎవడైనా కౌంటర్లో ఉంటే ఇది వేరే వాళ్ళ బారేమో అనుకోవచ్చు. ఆ వాటాలన్నీ నేరుగా విడుదల ఉన్నారు కదండి, ఆ కింద పనిచేసే వాళ్ళు చాలామంది. డైరెక్ట్గా ఆమె ఎందుకు ఉండేదండి, పక్కన పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆమె దాకా తీసుకెళ్లే వాళ్ళు వసూలు చేసి ఆమెకి ఇచ్చేస్తారు. మరి ఇస్తారో లేదంటే ఇప్పుడు నేనున్నానండి, ₹10 నా కోసం ఆయన ద్వారా నాకు ₹10 వస్తే ఆయన వస్తున్నాడు అనగానే నేనే ఖర్చు పెడతాగా. ఆమె పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు కోసుకున్న వాళ్ళందరూ ఆమె వస్తుందంటే జేజేలు కొట్టి హడావుడి చేసి జనాలను మాయ చేయాలి కదా. ఆ మాయకి ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. సొంతంగా సపరేట్గా మింగాల్సిన పని ఏం లేదు, ఉన్నాయి. వీళ్ళు చేసుకునే వీళ్ళు మధ్యవర్తులు తినేయే ఈ చిన్న ఈ బారుల్లో డబ్బులు, జనాల మీద డబ్బులు, రేషన్ మాఫియా డబ్బులు. ఇప్పుడు ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేయబోతుంది. ఆమె గురించి ఆ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్పదలుచుకుంటారు? మీరు చంద్రగిరి యేసురత్నం గారిని, మిగతా నాయకుల్ని వీళ్ళని మాత్రమే నమ్మండి. రజనీ గారిని నమ్మితే చిలకలూరుపేట ప్రజలు 5 సంవత్సరాలు నోరు మూసుకొని సౌండ్ లేకుండా ఎలాగైతే ఏడుస్తూ ఉన్నారో అలాగే ఏడుస్తూ ఉంటారు. ఇది క్లియర్. ప్రతి ఒక్కరు ఆలోచన చేసి రజనీ గారితో అప్రమత్తంగా ఉండండి.